హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీవామృతం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాము. ముందుగా 50 లీటర్ డ్రమ్లో వాటర్ నింపుకొని దానికి సరిపడా 3 కేజీల ఆవు పేడను కలుపుకున్నాను. తర్వాత దాంట్లో 2 లీటర్ల గోమూత్రం, అంటే యాక్చువల్లీ 1 లీటర్ సరిపోతుంది. నాకు 2 లీటర్లు ఉంది కాబట్టి 2 లీటర్లు నేను మిక్స్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వాటర్లో మొత్తము గోమూత్రం పోసుకోవాలి. తర్వాత బెల్లం అన్నమాట. 50 లీటర్లకు వచ్చి 1/4 కేజీ బెల్లం సరిపోతుంది. కాకపోతే నేను 1 కేజీ బెల్లం వేసుకుంటున్నాను, క్వాలిటీ బాగుంటుందని. నల్ల బెల్లం, ఆర్గానిక్ నల్ల బెల్లం తెప్పించుకొని ఈ విధంగా పొడి చేసుకొని మొత్తం వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి మనకి నేనైతే పుట్టమన్ను అవైలబుల్ ఉంది కాబట్టి పుట్టమన్ను వేసుకుంటున్నాను. పుట్టమన్నే కాకపోతే ఓల్డ్ మన చెట్టు ఉంటుందో చెట్టు కింద నీడ ఉన్నటువంటి ప్లేస్లో ఓల్డ్ చెట్టు కింద మట్టిని మనకి ఒక దోసెడు కానీ అట్లా వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చి శనగపిండి అనమాట. 50 లీటర్ల డ్రమ్ములకు నేను 1/4 కేజీ శనగపిండి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వాటర్లో మిక్సింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక కర్ర, ఎదురు కర్ర తీసుకొని సవ్య దిశలో అనమాట, ఎడమ నుంచి కుడివైపుకు తిప్పుకోవాలన్నమాట. సవ్య దిశలో అంటే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఈ విధంగా కర్రతో బాగా అంతా మిక్సింగ్, మనం వేసినటువంటి ఐటమ్స్ మొత్తము మిక్సింగ్ అయ్యే విధంగా ఈ విధంగా బాగా సవ్య దిశలో బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి రోజు కలుపుకుంటే మనకి 3 డేస్లో రెడీ అయిపోతుంది. ఈ విధంగా డ్రమ్మును మూత పెట్టుకొని దానికి ఎండ తగలకుండా ఏదైనా ఒక గుడ్డను కానీ గోను సంచి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనకి 3 డేస్లో మనకు కావాల్సిన కల్చర్ అన్నమాట, జీవామృతం రెడీ అయిపోతుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.